నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఒకటి అనుకుంటాం కానీ ఇంకోటి జరుగుతుంది. ఎట్లా అంటే చాలా డిమాండ్ ఉంది అనుకొని ఒక కోర్స్ ఏదో జాయిన్ అవుతాం, చాలా కష్టపడి అన్ని రకాల కష్టాలు పడి చదువుకుంటాం. తీరా చూస్తే దానికి డిమాండ్ తగ్గిపోతుంది, అంటే సరైన అవకాశాలు రావు. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. ఇంక ఇంతే అయిపోయింది, ఇంకా నేను ఎప్పుడు ఇంతేనా, నేను అంత దురదృష్టవంతున్నా, నేను ఎక్కడికి కాలు పెడితే అక్కడ ఇట్లాగే అయిపోతుందా, రకరకాలుగా మనకి మనమే అనేసుకుంటూ ఉంటాం. ఎట్లా బయటపడాలంటే ఎట్లా, ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలి? అంటే ఇది అందరికీ జరిగేది, ప్రపంచంలో ఇదే జరుగుతూ ఉంటుంది. ప్రతి విషయం కూడా అంతే. ఏదైనా సరే కొన్నాళ్ళ తర్వాత ఏ కోర్సుకైనా డిమాండ్ తగ్గుతుంది. ఒక కొత్త కోర్సు, ఒక కొత్త విషయం, అందరూ దాని వెనకాల పెడతారు. బోల్డ్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. అందరూ ఒకదాని మీదే పడితే అవకాశాలు ఎలా ఉంటాయి? అంతమందికి అవకాశాలు రావు కదా. బ్రైట్గా ఉన్న వాళ్ళకి లేదా లక్ ఉన్న వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఒక్కొక్కసారి బ్రైట్గా ఉన్న పిల్లలు కూడా పాపం అవకాశం రాక, అదృష్టం లేక, ఆ టైంలో వీళ్ళకి ఏదో ఇబ్బందో సబ్బందో వచ్చి ఆ సరైన అవకాశాన్ని చేజిక్కించుకోలేకపోతారు, నిరాశకి గురవుతారు. ఇప్పుడు ఈ నిరాశకి గురయ్యి అక్కడే ఆగిపోతే జీవితం ఎట్లా? అవును, మళ్ళీ ముందుకెళ్ళాలి. మళ్ళీ ముందుకెళ్ళాలంటే ఇప్పుడు కాలం ఎప్పుడు ఒక తీరుగా ఉండదు, కాలాలు మారిపోతూ ఉంటాయి. మనం ఎండాకాలం బాబో ఎండ తట్టుకోలేకపోతున్నాం, ఈ ఎండ నుంచి ఎలాగా అని ఈ ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి జూలై దాకా అమ్మో నీకు ఎంత బాధపడిపోతామో. జూన్ చివరికి వచ్చేసరికి పిచ్చి వేరేది, ఎండలు ఎప్పుడు పోతాయిరా దేవుడా అనిపిస్తుంది. చిటుక్కుని మాన్సూన్స్ అంటారు, వాన వచ్చేస్తుంది. ఇక వానలు పడి 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 వినాయక చవితి పందిళ్లలో కూడా వాన పడితే ఈ దౌర్భాగ్యపు వానలు ఎప్పటికి పోతాయో. పడాల్సిన చోట పడవు, పందిళ్లలో పడుతున్నాయని తిట్టుకుంటాం. ఎప్పుడు వాన పోయి చలి వచ్చేస్తుందో తెలియదు. చల్లగా చలి వచ్చేస్తుంది, అయ్యో వాన వస్తే ఒక దుక్కి వాన పడితే బాగుండు అని కోరుకుంటుంటాం. వానాకాలం పోతుంది, చలికాలం వచ్చేస్తుంది. చలికాలం ఒక 3-4 నెలలు, మధ్యలో పండగలు, కార్తీక మాసం, ఒక మార్గశిర మాసం, ధనుర్మాసం, సంక్రాంతి పండగ అయ్యేసరికి ఫిబ్రవరి సగబడి పడకుండానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెడతాడు. ఇక అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్. ఏదైనా నిలబడిందా? ఏదైనా నిలబడుతుందా? 6 ఋతువులు ఉన్నాయి. ఋతువులు నిలబడవు, కాలాలు నిలబడవు, ఏది నిలబడదు. ఎందుకు ఇవాళ ఈరోజు చాలా అత్యద్భుతంగా ఉంది ఈ పూట మంది ఉంటుందా? కొన్ని గంటల్లో ఇది గతంగా మారిపోతుంది. ఎప్పుడు భవిష్యత్తు మీద ఆశతోటే వ్యక్తులు పనిచేయాలి. ఎందుకంటే ప్రతిసారి భవిష్యత్తు మనదే కావచ్చు. ఆ ఆశతోటి నువ్వు పనిచేస్తుంటే ఇది కాకపోతే ఇంకో దానికోసం, దీని తర్వాత ఇంకొకటి. ఈ కాలం మార్పు మీద ఒక చిన్న పిటకథ చెప్తాను చూడండి. ఒక రాజ్యంలోనట బాగా ఎక్కువ చెట్లు, మొక్కలు, అడవులు ఉన్నాయి. బాగా ఇప్పట్లాగా లేదనమాట, కొంచెం సస్యశ్యామలంగా ఉండేది ఆ ప్రాంతం. అయితే రాజుగారికి 4 అబ్బాయిలు ఉన్నాయి. అయితే ఈ రాజుగారి పెద్ద అబ్బాయి ఎవరో ఒక సైనికుడి దగ్గర నుంచి ఇది మనకు సమీపంలో ఉన్న అడవిలో ఎర్ర పువ్వుల చెట్టు చాలా అద్భుతంగా ఉంటుందని, కెంపుల్ లాంటి పువ్వులు పూస్తాయని, ఆ పువ్వులు చూడని వాడి జన్మ, వాడి కళ్ళు వృధా అని విన్నాడు. వాటిని దానంత సౌందర్యవంతమైన చెట్టు, దానంత అందమైన పువ్వు ఇంకొకటి లేదని చెప్పాడు సైనికుడు. ఎర్ర పువ్వుల చెట్టు చూస్తే అదృష్టం కలిసి వస్తుందని ప్రజల నమ్మకం కూడా. అయితే ఈ రాజుగారి అబ్బాయి నేను ఆ అడవికి వెళ్ళి ఎర్ర పువ్వుల చెట్టు చూసొస్తానని వాళ్ళ నాన్నని అడిగాడు. కెంపులు విచ్చినట్టుగా ఉంటాయిట ఆ మొగ్గలు విచ్చితే. చెప్పేసరికల్లా వాళ్ళ నాన్న అన్నాడు, సరే నీ ఇష్టం అన్నాడు. రాజుగారి అబ్బాయి అడవిలోకి వెళ్ళాలంటే, అడవి కొంచెం దుర్గమంగా ఉంటుంది, ఒక రథం తయారు చేయించారు ప్రత్యేకంగా. ఆ రథం తోలుకుంటూ ఈ అబ్బాయి వెళ్ళాడు. ఓ సైనికుడు కూడా ఉన్నాడులే, కొంతమంది ఒకళ్ళిద్దరు తోడుంటారు, ఒక్కడే వెళ్ళుండడు, ఓ 3-4 వెళ్ళారు. వెళ్ళాక బాగా డీప్ లోపల అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక నల్లటి చెట్టును చూపించి సైనికుడు అన్నాడు, ఇదే ప్రభు ఎర్రపూల చెట్టు అన్నాడు. అది మోడు, నల్లగా దుక్కలాగా ఉంది, దానికి ఎక్కడా పువ్వు కాయ ఏమీ లేవు, ఒట్టి మోడుగా ఉంది. ఇదేం చెట్టు రా అన్నాడు. ఇదే ప్రభు చెట్టు అన్నాడు. తనకి చాలా ఇష్టం. ఇదేమిటి, ఇదే, దీనికి పూస్తాయి ఆ పువ్వులు పూస్తే మాత్రం ఇంత దుఃఖలాగా, ఇంత నల్లగా, ఇలా పిచ్చిగా ఉన్న చెట్టు, పైగా ఎండకి ఎండిపోయి అంత నెర్రెలు విచ్చినట్టుగా ఉన్న ఈ చెట్టు అందమేమిటి, దీని గురించి వాడెవడో చెప్పటం ఏమిటి, నేను రావటం ఏమిటి, ఈ రథం కూడా తయారు చేయించుకుని ఆయన పని పట్టలేనట్టని చిచి అని వెనకొచ్చేసాడు. కొద్ది రోజులు పోయాక ఆ సైనికుడు వంతుల వారీగా చిన్నరాజు గారి దగ్గరకు వచ్చాడు. రెండో కుర్రాడు విన్నాడు. విని ఆ చెట్టును చూసొద్దామని వెళ్ళాడు.
వెళ్ళేసరికల్లా అప్పుడే చిగురు పెడుతున్న నల్లటి మొద్దు లాంటి చెట్టు కనపడింది అతనికి. ఈ చెట్టుకి పువ్వులు ఎలా పూస్తాయి? ఇది ఎట్లా ఉంది? ఎండిన మోడు ఇప్పుడే చిగురిస్తుంది, ఎర్ర ఎర్ర చుక్కచక్కలాగా చిన్న చిన్నగా ఆకుపచ్చగా పింక్గా చిగుర్లు ఎలా ఉంటాయి? చిగురుస్తున్న చెట్టు, దీనికి ఎర్ర పూలు ఉంటామేమిటి అని చెప్పి అతను కూడా వెనక్కి వచ్చేసాడు. ఇంకొక కొద్ది రోజులు పోయాక మూడో కుర్రాడు వెళ్ళాడు. ఈసారి ఆ నల్లటి చెట్టు నిండా పచ్చగా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి. ఆకుపచ్చటి చెట్టు, అది నల్ల చెట్టు కాదు, ఆకుపచ్చగా ఉన్నాయి. ఈ ఆకుపచ్చటి ఆకులు ఉండే చెట్టుకి ఎర్ర పువ్వులు ఎట్లా పూస్తాయి? ఆకులు చూస్తే ఇంతంత పెద్ద పెద్ద ఆకులు, దీనికి పువ్వులు పూసే రకంగా కూడా లేదు, ఏదో మొద్దు. బహుశా దీన్ని కట్ చేసుకుంటే ఏదైనా చెరుకుకి, వంట చెరుకు, ఏదైనా బాధలకి వాటికి ఉపయోగపడుతుందేమో. దుకలా ఉంది చెట్టు. పువ్వులు పూయాలంటే ఒక నాజుకుతనం ఉండద్దు చెట్టులో. దీనికి ఏది? ఆకులు చూస్తే ఇంతంత ఉన్నాయి. చీచీ అని మూడో అబ్బాయి కూడా వచ్చేసాడు. ఇంకా కొన్నాళ్ళు బాగా గడిచాక ఆఖరి అబ్బాయి కూడా కొంచెం ఉత్సాహవంతుడు. అతను ఓ 3-4 స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఇతను వెళ్ళేసరికి ఆ చెట్టు నిండా ముదురు గులాబీ రంగులో, కెంపుకి దగ్గర రంగులో విరగబూసేసిన ఎర్ర పువ్వులు కనపడ్డాయి. ఇక సంతోషం పట్టలేకపోయాడు. ఆకుపచ్చటి చెట్టు, దాని నిండా ఎర్రటి పువ్వులు, మొగ్గలు, పువ్వులు, అసలు ఎంత కళ్ళకి ఇంపుగా ఉందంటే కన్ను ఆ చెట్టు మీద నుంచి బయటికి రాలేదట. సాయంకాలం చీకటి పడేదాకా ఆ చెట్టు దగ్గరే గడిపాడు అతను. ఇంటికి వచ్చాక రాత్రి భోజనాలకి చాలా ఉత్సాహంగా అందరితో కలిసిపడి, నేను వాళ్ళ ఎర్ర మొగ్గలు పువ్వులు పూసే చెట్టును చూశాను, ఎంత బాగుందో అన్నాడు. అయితే వాళ్ళ నాన్నయ్య అన్నాడు, నేను చూశాను, ఒట్టి మొద్దురా, అక్కడ ఏమీ లేదన్నాడు. రెండో వాడని చిగురుంది, అంతేగాని దానికి పువ్వులు లేవన్నాడు. మూడో అతను ఆకుపచ్చ చెట్టు రాది, మొగ్గలు ఉంటావేంటి, నువ్వు ఎట్లా చూసావు? ఒకళ్ళలో ఒకళ్ళు బాధించుకున్నారు. కుర్రాడు అన్నాడు, నేను వెళ్ళాను, నాతో పాటు 4 సైనికులు వచ్చారు, మీరు ఎవరినైనా చూడండి, వాళ్ళ కళ్ళల్లో కూడా ఆ ఎరుపు కనబడుతుంది, ఇంకా కంట్లో నుంచి నాకు ఆ ఎరుపు పోలేదంటాడు. మూడోవాడు అంటాడు, పచ్చదనం పోలేదు, చాలా గ్రీన్గా ఉంది, పెద్ద పెద్ద ఆకులు అంటున్నాడు మూడోవాడు. అసలు ఆకా పువ్వా, దాని మొహం దానికి ఏముందిరా, ఒట్టించ మొద్దల్లే ఉంది, ఏమీ లేదు, అంతా నెర్రలు విచ్చిపోయి పగుళ్ళు విచ్చి పెద్ద చెట్టు, వేస్ట్ చెట్టు అంటున్నాడు 4వ పెద్ద అబ్బాయి. వీళ్ళు మాట్లాడుకుంటుంటే భోజనం చేస్తున్న వాళ్ళ నాన్న చెప్పాడు, నాయన ఈ 4 ఒకటే చెట్టురా, కాలాలని బట్టి చెట్ల స్వరూపం ఉంటుంది, జీవితం కూడా అంతే. మోడుగా ఉన్నది జీవితం చిగురిస్తుంది, తర్వాత ఆకులేస్తుంది, చివరి దశ ఏంటి? పువ్వు పూయటమే. మళ్ళీ రిపీట్ అవుతుంది. కొంతకాలం పోయాక పువ్వులు రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, చెట్టు మోడైపోతుంది. మోడు మళ్ళీ చిగురుస్తుంది, ఆకులు పెడుతుంది, తర్వాత మొగ్గలేసి పువ్వులు విడుస్తుంది. సహజంగా జరిగేది. కాలం మారటం అంత సహజంగా జరుగుతుంది. నువ్వు తొలి దశలోనే దీన్ని చూసి అయ్యో ఇక్కడ ఏమీ లేదు అని నిరాశపడ్డావా, నువ్వు చివరి దశ అయినటువంటి ఆ ఎర్ర పువ్వుల సౌందర్యాన్ని ఆస్వాదించలేవు. మొదటి దశ నుంచి తర్వాత దశకు వెళ్ళటానికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించాలి, దాని వెనకాల వెయిట్ చేయాలి. దానికోసం నీ సమయం వచ్చేదాకా నువ్వు ఓపికగా వెయిట్ చేయాలి. చీ అని వెనక్కి వచ్చేస్తే, చీ అని పారిపోతే, ఇక్కడ ఏమీ లేదని నిరాశవాదంలో కుంగిపోతే నువ్వు తర్వాత వచ్చే దశ కోసం వెయిట్ చేయాలి కదా మనిషి. తర్వాత దశ కోసం ఎవడైతే వేచి ఉంటాడో వాడు అద్భుతమైన ఫలితాలను అందుకుంటాడు. ఇప్పుడు మనం సత్య నాదేళ్ల గురించి వింటాం. ఆయన ఇక్కడే చదివాడు, ఇక్కడే ఉన్నాడు, ఈ ఊరి నుంచే వెళ్ళాడు. ఇవాళ ఆ దశని 20-25 ఏళ్ల నాడు ఆయన తెలుసుకున్నాడా? తనకు తెలీదు. తన పని తను త్రికరణ శుద్ధిగా చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు, చెప్పుకుంటున్నాం మనం. పోనీ వాళ్ళ అమ్మ నాన్నకు తెలుసా మా వాడు రేపొద్దున అక్కడెక్కడికో వెళ్తాడని? ఇవాళ ఒలింపిక్స్లో సాధించే చిన్న చిన్న పిల్లలు కూడా పథకాలు సాధించేస్తున్నారు. వాడికి తెలియదు. 6 నెలల నాడు నేను ఈ పథకాన్ని సాధిస్తానని వాడికి తెలియదు. ముందుకెళ్తే తెలుస్తుంది. మధ్యలో ఓడిపోకుండా వీళ్ళంతా ముందుకెళ్ళిపోయారా? ఏం కాదు. జీవితంలో ఎన్నో రకాల ముళ్ళబాటలు మన నడిచేటప్పుడు పువ్వులు, ముళ్ళు, ఆకులు బోళ్ళని వస్తాయి. మధ్యలో అడ్డంకులు, గోతులు, మనకు తెలుసుకొని మనం చేసే పొరపాట్లు కొన్ని, తెలియక తప్పటడుగులు వేసే కొన్ని, అన్నీ దాటుకుంటూ ముందుకెళ్తే అద్భుతమైన ఫలితాలను ప్రతి మనిషి తీసుకోగలుగుతాడు. ఎవరి లెవెల్ ఆఫ్ థింగ్స్, మన జీవితాన్ని బట్టి, మన అవకాశాలను బట్టి, మనం చదువుని బట్టి. ఇప్పుడు నువ్వు మామూలుగా చదివి నువ్వు ఎక్కడికో వెళ్ళాలంటే అవ్వదు. పోనీ మామూలుగా చదివినా నీ దగ్గర అత్యద్భుతమైన క్రియ ఏదైనా అద్భుతమైన విషయం ఉంటే అవకాశం సాధించగలుగుతాం. అవకాశం వస్తుంది. ప్రతి వాడికి అవకాశం వచ్చి తీరుతుంది. మనం ఓపికగా వేచి ఉండాలి అండ్ పని చేయాలి.
కష్టపడాలి, దానికోసం వేచి ఉండాలి. ఊరికే నేను ఇంట్లో కూర్చొని వేచి చూస్తానంటే ఎలా వస్తుంది? నేను ఒకనాడు కింగ్ అవుతానని కూర్చుంటే రాదు. దానికి ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రతివాడు మోడు దశ నుంచి చిగిర్చి పువ్వులు పూసే దశ వరకు ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. ఓపిగ్గా కాలంతో పాటు ప్రయాణం చేయగలగాలి. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.